2024 జూన్ 12న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే జూలై నెలలో ఢిల్లీ వెళ్ళి ధర్నా పెట్టి ఆ ధర్నాలో ఏమని ప్రచారం చేశాడు? 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక మా శ్రేణులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని పచ్చి అబద్ధాలు నేషనల్ మీడియా సాక్షిగా ప్రస్తావించి నెల రోజుల క్రితం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని డిమాండ్ చేశాడు. ఇన్ని పచ్చి అబద్ధాలు జాతీయ మీడియా ముందు రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే విధంగా ప్రస్తావిస్తున్నప్పుడు కఠినంగా వ్యవహరించి ఆయన కట్టడి చేయాల్సిన ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం ఇవాళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికైనా ఇంకొకరికైనా మేము ఏం మాట్లాడటానికైనా పెట్టి పుట్టాము, మాకు ఏది మాట్లాడే హక్కు అయినా ఉంది అని చెప్పని వాళ్ళు హక్కుభక్తంగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళని ఓడున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిన్న పరిటాల సునీత గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడు? ఏకవచనంతో నీ మొగుడు అంటే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి 1994 నుంచి ఇప్పటి ఈ ఎన్నిక వరకు ఎక్సెప్ట్ 2019 ఒకే ఒక ఎన్నికలో పరిటాల రవీంద్ర గారు కానీ పరిటాల సునీత గారు కానీ ఓడిపోవడం జరిగింది. ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవక ఒకే ఒక్కసారి 2019లో నెగ్గాడు. అంతకు ముందు ఓడాడు, ఇప్పుడు ఓడాడు, ఒక్క 2019లోనే నెగ్గాడు. దానికే అతనికి అంతటి కండకావరం, అంతటి అహంకారం. ఒక మహిళా శాసనసభ్యురాలని మాజీ మంత్రిని పట్టుకొని దశాబ్దాల తరబడి అక్కడ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాన్ని పట్టుకొని నిన్న అతను సంబోధించిన సంబోధన ఏంటి? అతను ట్విట్టర్లో మెన్షన్ చేసిన భాష ఏంటి? కాబట్టి ఇక్కడ ఇదే వైఖరి వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు. ఇక్కడ సరైన గుణపాఠం నేర్పి తీరాల్సిన బాధ్యత చట్టాంది. చట్టాన్ని ప్రయోగించాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం తన చేతిలో ఉన్న చట్టాన్ని ప్రయోగించకుండా ఇంకా శాంతి వచనాలకే కన్ఫైన్ అయి ఉంటే వాళ్ళ వైపు నుంచి ఇంకా ఇదే విధమైన విశృంఖలత్వం మరింత పెచ్చిరెళ్ళటం ఖాయం.